బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ కి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, అటువంటి కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమను ఎందుకు బద్నాం చేస్తోందని అన్నారు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. త్వరలో కేటీఆర్ కూడా ఈ రేసింగ్ కేసులో జైలుకు వెళ్లడం తప్పదన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామని, ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత బహిరంగ సభను టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ విద్యార్థి నాయకుడు చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు సహా పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఏనాడు ఓయూ మొహం చూడలేదన్నారు. ఎవరు ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావచ్చని, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. బ్రాహ్మణులకి అడుగుతా ఉన్నారు, ఎప్పుడైనా ఇంకా కేటీఆర్ అరెస్ట్ చేసేది మీరు ఎన్ని మాటలు చెప్పారు, ఏడాది ఏమైంది అని అడుగుతా ఉన్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా పాలన చేయదు కాంగ్రెస్ పార్టీ. పద్ధతి ప్రకారం పోతా ఉన్నాం కాబట్టే దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి లెక్కలు గవర్నర్ గారికి ఇవ్వడం, గవర్నర్ గారు న్యాయ కోవితో సంప్రదించత అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఇలా కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. మొన్నటిదాకేమో భయంకరంగా రెడీ ఉన్న జైలు కోటని మాట చెప్పాడు. అలవాటు అయిపోయింది. చెల్లెపోయింది, ఇరవై కూడా రెడీ ఉన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు, కోర్టు తలుపు తట్టి స్టే తెచ్చుకున్నాడు. ఆయనకైనా స్వాతిమిత్యం అని ఆయన చెప్పుకుంటాడు. ఎవరు చెప్పాలి నువ్వు స్వాతిమిత్యం అని? ఎవరు చెప్పాలి? ఏసీబీ కోర్టు చెప్పాలి కదా నువ్వు స్వాతిమిత్యం అని. నీకు నువ్వే స్వాతిమిత్యం చెప్పుకుంటా ఉన్నావు. ఈ దేశ చరిత్ర మళ్ళీ చెప్తున్న మిత్రుల, ఈ దేశ చరిత్రలో కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి ఏ రాష్ట్రంలో ఏ రాజ కుటుంబం చేయలే. అంత దోపిడీ జరిగినటువంటి సందర్భంలో అందుకే వారికి ఇంటికి పంపినారు. పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చి పంపినా ఇంకా బుద్ధి రాకుండా మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏడాది అయితే మేము వచ్చి ఏడాది లోపల చేయాల్సిన కార్యక్రమం చేసినాం. డబ్బులు ఇబ్బంది ఉంది, అయినప్పటికీ ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు కేసీఆర్ కుటుంబం. మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి.